యో బాలీవుడ్ మూవీస్ కానీ హాలీవుడ్ మూవీస్ కానీ తెలుగు డబ్బుడ్ మూవీస్ కానీ ఎంతమందికి చూసి అలవాటు ఉంది కామెంట్ చేయండి. కొంపదీసి మీరు నైట్ చూసి హాలీవుడ్ బాలీవుడ్ మూవీస్ అనుకుంటారా ఏంది? అది కాదయ్యా స్వామి, నార్మల్ మూవీస్ నేను అడుగుతున్నాను. అవి తెలిస్తేనే కదా మూవీస్ రివ్యూస్ చేయాలా వద్దని తెలిసేది. జోక్స్ పక్కన పెట్టేద్దాం. హై గాయస్, ఇది ఒక లాస్ట్ రిలీజ్ అయిన యూఎస్ఏ వాళ్ళది ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక 1.5 hour అయితే ఉంటుంది. డ్రామా అండ్ కామెడీగా ఉంటుంది. నన్ను అడిగితే ఈ సినిమా చూడడం కూడా వేస్టే, టైం వేస్ట్ పక్కాగా చెప్పేసిన. ఒక కాన్సెప్ట్ లేదు, ఏదో ఇంకా అలా వెళ్ళిపోయిన కాన్సెప్ట్. అంటే ఇంకొక చిన్న పిల్లగాని, ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్ జర్నీ మొత్తం ఇదే చూపించేస్తూ ఉంటారు అంతే. ఇంక ఈ సినిమా ఏం లేదు నన్ను అడిగితే. అంటే ఒక 16 ఏళ్ళ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక 16 ఏళ్ళ బాలుడు అంటే క్రిస్, తను ఏంటంటే తన లైఫ్ ఏంటి, తన ఫ్రెండ్స్ ఏంటి, తన మదర్ పట్ల తన కష్టాలు ఏంటి, తన సిస్టర్తో గొడవలు, వాళ్ళ నాయనమ్మతో ఆటలు, ఫుడ్డు, ఫ్రెండ్స్తో ఆటలు, లవ్ జర్నీ, ఇవన్నీ కూడా తన లైఫ్ అంటే ఏంటి, వరల్డ్ అంటే ఏంటి కొంచెం తెలుసుకుంటూ ఉంటాడు అనమాట. ఒక యంగ్ బాయ్ తన లైఫ్ జర్నీ, వరల్డ్ ఇలా ఉంటుందని తెలుసుకోవడమే బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా అంటే మొత్తం కూడా ఒక డ్రామా అండి, ఇంకా కామెడీ, అది కూడా వర్కౌట్ కాదు. ఇంక ఈ సినిమా ఎలా తీసారో నాకు అర్థం కాలేదు. ఇంక నన్ను అడిగితే ఆల్రెడీ ఈ సినిమా ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. నాకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే ఏముందని ఇలాంటి మూవీస్ ఆల్రెడీ ప్రతి ఒక్క లైఫ్లో, ప్రతి ఒక్క ఇళ్లలో జరిగే కాన్సెప్ట్ ఇదంతా. మరి అంత ఇంట్రెస్ట్గా కూడా ఏం చూపించలేదు. సరే చూద్దాం అనుకుంటే మరి అంత ఇంట్రెస్ట్గా లేదు, మరి అంత క్యూరియాసిటీగా లేదు, ఎక్కడో కూడా పెద్ద హైలైట్గా లేదు. అలా ఉంది నన్ను అడిగితే. ఇంకా నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఆల్రెడీ మీరు ఎవరైనా చూసి మీకు నచ్చుంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కానీ తెలుగు డబ్బింగ్ ఓకే, కాకపోతే కొన్ని ప్లేసెస్లో లిప్ సింక్ సరిగ్గా సెట్ కాలేదు, అసలు సెట్టే కాలేదు నన్ను అడిగితే. ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అంతే ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవి అంత పెద్ద ఏం లేదు. సినిమాటోగ్రఫీ మొత్తం కిల్లు, ఫ్రెండ్స్ అవి అంతా నడుస్తూ ఉంటుంది తప్ప ఇంకేం లేదు సినిమా అంతా, ఓకేనా? ఇంక ఈ సినిమాకి ఓవరాల్గా నా రేటింగ్ అయితే ఇక్కడ పక్కన ఇస్తాను, చూసేయండి. అలాగే నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మనం సింపుల్ క్లారిటీగా మాట్లాడేసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ.